గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్ సోల్మేట్స్ ఆఫ్ డెస్టినీ పార్ట్ 2. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. సో చాలామంది మిస్ యూ అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో యాజ్ ఎ రిషిధార ఫ్యాన్గా ఎవ్రీవన్ రిషిధారని మిస్ అవుతున్నాము. సో అందుకే స్టోరీస్ని కంటిన్యూ చేస్తున్నాను. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఒక సిస్ నన్ను అడిగారు, ఇది ఫుల్ లెంత్ స్టోరీనా లేకపోతే షార్ట్ స్టోరీయా అని. ఇది కొంచెం ఫుల్ లెంత్ స్టోరీనే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. చాముండేశ్వరి గారు అలాగే శైలేంద్ర ఇంకా వాళ్ళ పూజ జరిపించేసుకొని ఇంటికైతే వెళ్తూ ఉంటారు. వసు అలాగే వాసవి కూడా వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటారు. పక్కనే ఒక బ్యాంగిల్ షాప్ అయితే కనిపిస్తుంది. ఇంకా బస్ ధర వాసవి అక్కడికి వెళ్ళి బ్యాంగిల్స్ చూస్తూ ఉంటారు. బస్ ధర ఇవి బాగున్నాయి కదా, ఇవ్వండి అని అడుగుతుంది. ఆ కొట్టతను ఒక సెట్ 100 అమ్మా అని అయితే చెప్తాడు. వాసవి 100, అదే మా ఊర్లో 50 రూపాయలకి 2 సెట్లు ఇస్తారు తెలుసా అని చెప్పి బేరం ఆడుతుంది. వసుధార అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఇంత తక్కువకి బేరం ఆడుతుందని చెప్పి. ఆ కొట్టదనైతే కుదరదమ్మా అని అంటాడు. ఇంకా అటుగా వెళ్తున్న చాముండేశ్వరి గారు శైలేంద్ర బండాపు అని అంటారు. ఇంకా వసుధారని చూస్తూ ఉంటారు. వసుధార కట్టు బొట్టు చాలా బాగా నచ్చుతాయి చాముండేశ్వరి గారికి. ఇంక వాసవి పదక్క ఊరిలో ఇతను కొట్టే ఉందా ఏంటి, మనం వేరే కొట్లో కొనుక్కుందాం అని అయితే అంటుంది. వసుధార ఆగు వాసవి, పాపం వాళ్ళకి దీనిలో ఎంత లాభం ఉంటుంది, మీరు ఇవ్వండి అంటుంది. ఇంకా కొట్టు అతను కూడా బ్యాంగిల్స్ ఇస్తారు. ఇంక వసుధార కూడా మనీ ఇచ్చి పద వాసవి అని చెప్పి అయితే ఇంటికి వెళ్తూ ఉంటారు. చాముండేశ్వరి గారికి వసుధార క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది. ఇంక వాళ్ళు కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. వసు ఇంటికి రాగానే బాబాయ్ నేను వెళ్తున్నాను, తాతయ్య రమ్మన్నారు, కొంచెం అర్జెంట్ పని ఉందంట అని అంటుంది. పని గారు ఏదన్నా ఇబ్బందా అమ్మా? లేదు బాబాయ్, ఆఫీస్లో చిన్న వర్క్ ఉందంట, నేను మళ్ళీ వస్తాను కదా అని అంటుంది. సరే జాగ్రత్త వసమ్మా అని అంటారు. ఇంకా వసు అయితే హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మార్నింగే చాముండేశ్వరి గారు పెళ్లి బ్రోకర్ని అయితే పిలిపిస్తారు. పెళ్లి పెద్దని ఏమంటారో నాకు తెలీదు, పెళ్లి బ్రోకర్ అని అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఇంకా పెళ్లి బ్రోకర్ రాగానే మీకు ఎలాంటి అమ్మాయి కావాలమ్మా అని అయితే అడుగుతారు. చాముండేశ్వరి గారు నా మనవడు రాజులా ఉంటాడు, తనకి కాబోయే భార్య రాణిలా ఉండాలి, ఆస్తి అంతస్తు లేకపోయినా పర్వాలేదు, గుణం ముఖ్యం, అందరినీ కలుపుకుపోయే గుణం ఉండాలి, అందరూ మన అనుకుని సర్దుకుపోవాలి అని అయితే చెప్తారు. పెళ్లి బ్రోకర్ అన్ని గుణాలంటే మీరే ఎదురు కట్నం ఇవ్వాల్సి వస్తుందేమో అని అనుకుంటాడు మనసులో. ఇంతలో చక్రపాణి గారు ఆఫీస్ ఫైల్స్ తీసుకొని ఇంకా చాముండేశ్వరి గారి ఇంటికైతే వస్తారు. పెళ్లి బ్రోకర్ చక్రపాణి గారిని చూసి బాగున్నారా అయ్యా అని అయితే అడుగుతారు. చక్రపాణి గారు బాగున్నానండి. నరేంద్ర పెళ్లి బ్రోకర్తో మీకెలా తెలుసు అని అడుగుతారు. పెళ్లి బ్రోకర్ వాళ్ళ అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడమని చెప్పారు అని అంటారు. శైలేంద్ర ఓ గుళ్ళ అమ్మాయిలకు కూడా సంబంధం చూస్తున్నారా? బామ్మ చెప్పు శైలేంద్ర, నేను చెప్పాను కదా ఆ రోజు పర్స్ తెచ్చిచ్చింది, నువ్వు గుళ్ళో ప్రసాదం తిని బాగుందని చెప్పావు, అది ఆ రోజు బ్యాంగిల్స్ తీసుకుంటుంటే చూసావు కదా, తను చాలా అందంగా ఉంది కదా, రిషికి పర్ఫెక్ట్ జోడి, నువ్వు చెప్పిన అన్ని క్వాలిటీస్ ఆ అమ్మాయిలో ఉన్నాయి. చక్రపాణి గారు వాళ్ళ కూతురికి కూడా సంబంధం చూస్తున్నారంట, నువ్వు అడుగు ఏం చెప్తారో అని అంటారు. చాముండేశ్వరి గారు చక్రపాణి అమ్మ చెప్పండి, నీకు అభ్యంతరం లేకపోతే నా చిన్న మనవడు ఉన్నాడు కదా రిషి, మనకి నీ కూతుర్ని అడగాలనుకుంటున్నాను అని అంటారు. చక్రపాణి గారు అమ్మ మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. చాముండేశ్వరి గారు పైకి లేచి నిన్న గుళ్ళో నీ కూతుర్ని చూశాను, నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నా మనవణ్ణి నీ కూతుర్ని అడుగుతున్నాను. అమ్మా మేము అని అంటూ ఉంటే నాకు ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదు, కట్టు బట్టలతో మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే చాలు అని అంటారు. చక్రపాణి గారు నిజంగానా అమ్మా? నిజంగానే అంకుల్ అని అంటారు. శైలేంద్ర పెళ్లి బ్రోకర్ ఉండి శుభమమ్మ అని అంటారు. చాముండేశ్వరి గారు రేపు ఒకసారి అమ్మాయి ఫోటో జాతకం ఈయనకి ఇచ్చి పంపించండి, మా వాళ్ళకి చూపించి పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అని అంటారు. చక్రపాణి గారు సరే అమ్మా అని అంటారు. ఇంకా పెళ్లి బ్రోకర్ కూడా సరేనమ్మా నేను వెళ్తాను అని అంటారు. ఇంకా చక్రపాణి గారు కూడా ఇంకా ఇంటికి వెళ్తారు.
చాలా హ్యాపీగా ఇంకా ఇంటికి వెళ్ళి సుమిత్ర గారికి అలాగే వాసవికి అయితే చెప్తారు. సుమిత్ర గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాసవి కొంచెం డల్ అయిపోతుంది ఆ మాట వినగానే. సుమిత్ర గారు అవును కట్నం ఎంత అడిగారు అని అడుగుతారు. చక్రపాణి గారు కట్నం ఏమొద్దన్నారు, కట్టుబట్టలతో పంపిస్తే చాలు అన్నారు అని అంటారు. సుమిత్ర గారు అలా అని ఏం పెట్టిపోతలు పెట్టకుండా పంపిస్తే వాళ్ళందరి ముందు నా కూతురు చులకనైపోతుంది, ఆడపడుచుందనుకో ప్రతి విషయంలో ఆ మాట తీసుకుని వచ్చి దెప్పి పొడిస్తారయ్యా అని అంటుంది. చక్రపాణి గారు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు సుమిత్ర అని అంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాకపోయినా సరే దేనిలో నా కూతురికి లోటు రాకూడదు అని అయితే అంటారు. చక్రపాణి గారు కూడా సరే నీ ఇష్టం అని అంటారు. ఇంకా వాళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా పరందామయ్య గారు వసు అయితే రెడీ అవుతూ ఉంటారు. వసు తాతయ్య వెళ్దామా అని అంటుంది. పరందామయ్య గారు హా వసమ్మ అని చెప్పి అయితే ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. వసు ఏంటి పరం అక్కడికి వెళ్ళినాక కాల్ చేయలేదు, అక్కడ ఏం జరిగిందో అడగనే లేదు అని అంటుంది. పరందామయ్య గారు అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు కదా అని అంటారు. వసు ఎలా? రక్షిత్ చెప్పాడు. వసు ఏంటి రక్షిత్? రక్షిత్ సారీ మేడం చెప్పమన్నారు అని కొంచెం ఇన్నోసెంట్గా చెప్తాడు. వసు అలాగే పరందామయ్య గారు ఇద్దరు నవ్వుకుంటూ ఒకరినొకరు చూసుకుంటారు. దూరం వెళ్ళిన తర్వాత వసు కార్ దిగి పదపరం పదవసమ్మ అని చెప్పి అయితే లోపలికైతే వెళ్తారు. గోవర్ధన్ ఒక వడ్డీ వ్యాపారి, అలాగే ఫ్యాబ్రిక్ ఇండస్ట్రియలిస్ట్, అలాగే చాలా పెద్ద పిసినారి అనమాట. సో గోవర్ధన్ వాళ్ళ ఇంటికి అయితే వస్తారు. గోవర్ధన్ పరందామయ్య గారిని చూసి ఓ పరందామయ్య గారా ఎట్లా ఉన్నారు పెద్దోళ్ళు, కూర్చోండి కూర్చోండి అని చెప్పి కుర్చీ వేయమంటారు. ఇంకా వసు అలాగే పరందామయ్య గారు కూర్చుంటారు. గోవర్ధన్ రే రమణ 2 కాఫీలు తీసుకురారా అని అంటారు. రమణ ఓకే సార్ అని చెప్పి తీసుకురావడానికి వెళ్తాడు. గోవర్ధన్ ఏంటి సార్ ఇట్లా వచ్చారు అని అంటారు. వసు నోటీస్ పంపించాం కదా చూడలేదా అని అంటుంది. గోవర్ధన్ రే రమణ ఎంతసేపు రా కాఫీ తెమ్మని చెప్పి అని అంటాడు. వసు మాకు మీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ నచ్చలేదండి, అందుకే మీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసినట్టు నోటీస్ పంపించాం అని అంటుంది. ఇంకో పక్క రమణ కాఫీ తీసుకొని వస్తూ ఉంటే గోవర్ధన్ పిఏ సత్య రే ఎక్కడికి రావి సార్ తీసుకురమ్మన్నారు కదన్నా అని అంటారు. సత్య పిఏ ఆయన తెమ్మంటారు మనం తీసుకెళ్ళకూడదురా అని అంటారు. అదేందన్నా అలా అంటావు అని అంటాడు రమణ. సత్య రే నా మాట విను అని అంటాడు. రమణ సరే అన్న ఈసారి పిలిస్తే తీసుకొని పోతా అని అంటాడు. గోవర్ధన్ ఆ వస్తువు నచ్చకపోతే ఇంకో వస్తువు తీసుకుపోవాలా, అంతేగాని కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి తీయాలా, మనలాంటి వ్యాపారస్తులకి మంచిది కాదు అని అంటారు. వసు చూడండి సార్ మీరు చెప్పే మాటలకి కన్విన్స్ అవ్వడానికి రాలేదు, మాకు మీ ఫ్యాబ్రిక్ వద్దు అని చెప్పడానికి వచ్చాము అని అంటుంది గట్టిగా. గోవర్ధన్ రే రమణ ఎంతసేపు రా అని అంటాడు మళ్ళీ. అన్న ఈసారి సార్ పిలుస్తున్నారంటే వాళ్ళకి ఇవ్వమని చెప్పి నేను పోతా అని చెప్పి అయితే వస్తూ ఉంటాడు. గోవర్ధన్ ఓ యమ్మి ఇది పెద్దోళ్ళ వ్యవహారం, చిన్నపిల్లకాయవి నీకేం తెలీదు, మధ్యలో జోక్యం చేసుకోవాక అని అయితే అంటారు. వసు పర్లేదండి ఏం జరిగినా నేను చూసుకుంటాను, ఎంత దూరమైనా వెళ్తాను, పదపరం వెళ్దాం అని చెప్పి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా రవణ అన్న కాఫీ తీసుకురమ్మన్నాగా ఇదిగో కాఫీ అని అంటూ ఉంటే గోవర్ధన్ రమణ మీద చేయి చేసుకుంటాడు. రమణ షాక్ అయ్యి కాఫీ కప్స్ అయితే కింద పగలు కొట్టేస్తాడు. ఏంద్రను చేసిన పనికి కాఫీ కప్పులు నష్టం, కాఫీ పౌడర్ నష్టం, పాలు నష్టం, చక్కెర నష్టం, ఏంద్రను చేసిన పని. సత్య వీడికి జీతం ఎంత ఇస్తున్నావు? 2000 అన్నా, బాకీ ఎంత ఉన్నాడా? 10,000 అన్నా, ఈ నెల నుంచి 1000 రూపాయలు కట్ చేయండి, వడ్డీ పెంచండి వీడికి అని అంటాడు. పాపం రమణ ఆ మాటకి షాక్ అయిపోతాడు. సత్య సరే అన్న అని అంటాడు. గోవర్ధన్ అవును ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది కదా మనకి సంవత్సరానికి ఎంత నష్టం అని అంటాడు. సత్య 10 లక్షల దాకా అయిద్దన్నా అంటాడు. ఓ అని కామ్గా బీడి వెలిగించుకుంటూ కూర్చుంటాడు కోపంగా. సత్య రవణని చూస్తూ వీడికి 1000 రూపాయలకే దవడ పగిలింది, వాళ్ళు 10 లక్షలకి నామం పెట్టారు, వాళ్ళకి పెద్దగా ఏదో జరగబోతుంది అని అనుకుంటాడు మనసులో.
ఇంకా ఉదయాన్నే ఇంకా చాముండేశ్వరి గారు శైలేంద్ర ఇద్దరు హైదరాబాద్కి అయితే వెళ్తారు. ఇంకా ఉదయాన్నే చాముండేశ్వరి గారు అలాగే శైలేంద్ర ఇద్దరు హైదరాబాద్కి అయితే వెళ్తారు. ఇంకా సాక్షి చాముండేశ్వరి గారిని చూసి నమస్తే బామ్మగారు ఎలా ఉన్నారు అని అంటుంది వెటకారంగా. చాముండేశ్వరి గారు బాగానే ఉన్నాను మనవరాల, నువ్వు ఎలా ఉన్నావు, అందరి తిండి నువ్వే తింటున్నావా ఏంది, కొంచెం వచ్చినావు అని అయితే అంటుంది. మీకు నేను ఎప్పుడు బాగా కనిపించాను లేండి అని చెప్పి నగలైతే సెట్ చేసుకుంటూ ఉంటుంది. జగతి నమస్తే అత్తయ్య ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి పలకరిస్తుంది. బాగానే ఉన్నాను జగతి, వెళ్ళి నా మనమని పిలు అని అయితే అంటారు. రిషి నానమ్మ వచ్చిందా నానమ్మ అని చెప్పి వెళ్ళి హక్ చేసుకుంటారు. సరే ఇట్రా అని చెప్పి ఇంకా అందరూ కూర్చుంటారు. చాముండేశ్వరి గారు రిషికి ఒక పెళ్లి సంబంధం చూశాను, ఆ అమ్మాయి చాలా బాగుంది అని అంటారు. జగతి అలాగే మహేంద్ర గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. సాక్షి ఎవరో అమ్మాయి, చాముండేశ్వరి గారు నీలాంటిదైతే కాదులే అని అంటారు. సాక్షి బామ్మ అని అంటూ ఉంటే చాముండేశ్వరి గారు శైలేంద్ర నీ భార్య నోరు మూస్తే నేను చెప్తాను అని అంటారు. శైలేంద్ర షటప్ సాక్షి అని అంటారు. సాక్షి అని చెప్పి పక్కకు తిప్పేసుకుంటుంది మూతి. మన ఆత్రేయపురంలో మన కంపెనీ మేనేజర్ కూతురు చాలా అందంగా ఉంది అని అయితే అంటారు. సాక్షి మీ మనవడికి పెళ్లి సంబంధం అంటే ఏ కోటీశ్వరుల కూతురునో అనుకున్నాను, మేనేజర్ కూతురా అని అంటుంది. రిషి లెగిచి అయితే వెళ్ళిపోతాడు. గౌతమ్ నేను చూస్తాను అని చెప్పి అయితే రిషి దగ్గరికి వెళ్తాడు. రే రిషి ఏంటి అలా వచ్చేసావు, బామ్మేమనుకుంటుంది అని అంటాడు. రే వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలరా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, నాన్నమ్మకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా, ఎందుకు ప్రతిసారి నన్నే కన్విన్స్ చేయాలని చూస్తున్నారు అని అంటాడు. గౌతమ్ రే అందరు అమ్మాయిలు నువ్వు అనుకున్నట్టు ఉండర్రా, ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడి చూడు, నీకే ఒక క్లారిటీ వస్తుంది కదా అని అంటాడు. రిషి లేదురా గౌతమ్ అని అంటూ ఉంటే ఇంతలో రిషికి కాల్ వస్తుంది. రిషి హలో ఎవరు, నేనెవరో మీకు అనవసరం, మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంతే అంటాడు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్. సో అలాగే గోవర్ధన్ క్యారెక్టర్కి నేను ఒక స్లాంగ్లో చెప్పాను, బట్ ఆ స్లాంగ్ నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. సూట్ అయిందంటే కామెంట్ చేయండి, వద్దు అని అనుకుంటే కామెంట్ చేయండి, నేను మామూలు స్లాంగ్లోనే చెప్పడానికి ట్రై చేస్తాను. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్.